హాయ్ ఫ్రెండ్స్, హలో నా యూట్యూబ్ దోస్తులు అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ హెన్నా కలిపి పెట్టుకున్నాను. చూడండి నేనైతే పతాంజలి హెన్నా వాడతాను. నేను కలిపేటప్పుడు మీకు చూపిద్దామని అనుకున్నాను, కానీ ఇంకా నాకు టైం లేకుండే ఆ ప్యాకెట్ కలిపేశాను. కలిపిన తర్వాత సర్లే మీతో ఒకసారి చూపిద్దామని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ హెన్నా అయితే చాలా బాగుంటుంది, న్యాచురల్గా అనిపిస్తుంది హెన్నా. ఎందుకంటే నేనైతే చాలా రోజుల నుంచి అయితే నాకు జుట్టు అంతా ఏం తెల్లగా అట్లా ఏమి ఉండదు. ఏంటంటే హెయిర్ గ్రోత్ ఇదంతా బాగుంటుందని నేను ఈ పతాంజలి హెన్నానే కేశకాంతి అని రెడ్ కలర్ ప్యాకెట్ అనమాట. హెన్నాలో రెడ్ కలర్ ప్యాకెట్ అంటే పతాంజలి స్టోర్లోనే దొరుకుతుంది, ఇంకా ఎక్కడ దొరకదు. ఇది కేశకాంతి. మొన్న నైట్ నానబెట్టుకున్నాను. నిన్నంతా నాకు అసలు జలుబు వల్ల గొంతు మంటగా ఉండడం వల్ల, తలపోటు ఉండడం వల్ల అస్సలు నేను నిన్న ఈ హెన్నా పెట్టుకోవడానికి ఎందుకో హెన్నా పెట్టుకుంటే మళ్ళీ జలుబు అయ్యి తలపోటు వస్తుందేమో, చలువ కదా. ఈ హెన్నా అనేది కొంచెం చల్లగా అనిపిస్తుందని, మళ్ళీ ఎక్కువ సివియర్గా జలుబు అయిపోతుందని నేను పెట్టుకోలేదు. ఇంకా ఇవాళ కలిపినందుకన్నా పెట్టేసుకోవాలని పెట్టుకుంటున్నాను. ఇవాళ నేనైతే చాలా రోజుల నుంచి అయితే ఇదే వాడతాను. చుండ్రు కొంచెం ఏది ఉన్నా కూడా హెయిర్ గ్రోత్కు బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాలింగ్కి కూడా ఇది ఎక్కువ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను, ఎందుకంటే నాకేం వైట్ హెయిర్స్ ఎక్కువ ఏమి ఉండవు. ఏంటంటే పెట్టుకోవడం వచ్చు నాకు. చాలామంది ఒకరు పెడితే పెట్టించుకుంటారు. నేనైతే ట్రై చేశాను. నేను ఒక్కదాన్ని ఎందుకు పెట్టుకోవడం నాకు కూడా వచ్చు. కొబ్బరి నూనె మనం పెట్టుకున్నట్టే ఇది కూడా అట్లా పెట్టుకుంటే అయిపోతుంది కదా అని నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ అందరు బిజీగా ఉంటారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఇక మళ్ళీ మనం ఎందుకు సెల్ఫ్గా ఉండొద్దు అనేది నేను ఆలోచించుకొని నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా అప్లై చేసేసుకుంటాను. కొంచెం మాడుకు ఉండే విధంగా అప్లై చేస్తాను నేను. మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో చేస్తున్నాను. ఇలా చాలామంది ఒకరు పెట్టించుకుంటారు, ఒకరు పెడితేనే అంత పాపి పెడతారు అన్నట్టు అనుకుంటారు. అట్లా ఏమి ఉండదు. మనం తలకు కొబ్బరి నూనె ఎలా పెట్టుకుంటామో ఈజీగా ఇలా తీసేసి ఒక్కొక్కటి ఇలా మనం హెయిర్ అనేది పాపుకుంటూ తీసి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. సేమ్ ఆయిల్ పెట్టుకున్నట్టేనండి ఇది. మరి మనం చాలామంది హెన్నా అంటే అమ్మ ఇవాళ హెన్నా పెట్టాలి, హెన్నా కలుపుకున్నా చాలా పని అన్నట్టు ఫీల్ అవుతారు. అట్లా ఏమి ఉండదు. మనం ఇది పెట్టి ఒక 1 అవర్ ఉండి హెడ్ బాత్ చేసేస్తే అయిపోతుంది. ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని. కానీ ఇది అయితే మంచి రేటింగ్ బాగుంది. రేటింగ్స్ బాగా ఇస్తున్నారు పతాంజలి హెన్నా గురించి. నేనైతే ఇక నాకు వైట్ హెయిర్స్ ఎక్కువ లేవు కాబట్టి నేను నా హెయిర్ గ్రోత్కు నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. అందుకే నేను ఇదే యూస్ చేస్తాను. ఎక్కువ కలర్ అనేది ఉండదు. ఇట్లా చేపట్టంగానో రెడ్ కలర్ వచ్చేసి ఇంకా అదే రెడ్గా ఉంటుంది చేయంతా. ఇది అలా అనిపించదు. ఇది చూడండి, అంత రెడ్ అట్లేమి ఉండదు, ఒరిజినల్గా అనిపిస్తుంది. చెయ్యి చూడండి, అసలు కొన్ని అయితే ఇంకా బాగా కలర్ పెట్టేసి రెడ్ వచ్చేస్తూ ఉంటుంది చెయ్యి అంతా. అబ్బా ఎంత ఎర్రగా పండిందా అని అనుకుంటాము. కొన్ని దాంట్లో కలర్ హెన్నా ఉంటుంది కదా, దాంట్లో కలర్ అనేది బాగా కలుపుతారు, రెడ్ కలర్ అనేది. కానీ దీంట్లో అట్లా ఉండదు, బాగుంటుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది బాగా కలరు కలిపింది హెన్నా యూజ్ చేస్తున్నారు ఇవాళ రేపు వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళు. ఇది మంచి వైట్ హెయిర్ అనేది కూడా మంచి రెడ్ కలర్లో వస్తుంది. అట్లేమి ఉండదు, మరి కలరు రాదు అన్నట్టు ఏమి ఉండదు. రెడ్ కలర్లో బాగా వస్తుంది ఇది కూడా.
నాకైతే నచ్చింది. నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 2-3 ఇయర్స్ నుంచి పెడుతున్నాను అంతే. నేను అంతకుముందు పెట్టేదాన్ని కాదు. 2-3 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను ఈ హెన్నా అనేది. నాకు నచ్చింది కాబట్టి మీతో కూడా ఈ ప్రోడక్ట్ కోసం చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.